హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి అండి సోనియా అని మనకి బిగ్ బాస్ బస్లో అంబటి అర్జున్ అండి. అంటే స్క్రిప్టే కావచ్చు కానీ ఏమన్నా అడిగాడా అండి. 90mm రాడ్స్ కాదండి, లిమిట్లెస్ రాడ్స్ అనేది దించాడు. అసలు సోనియాకి ఒక్కొక్క దానికి అస్సలు ఆన్సర్ ఇవ్వలేకపోయింది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్, ఆ టాపిక్స్ అనే అంతే. మళ్ళీ ఇంకా వాటిని అన్నిటినీ నవ్వుకుంటూ కవర్ చేసేసింది. అక్కడికి బయట ఏమన్నా తెలియక స్పోర్టివ్గా తీసుకొని నవ్వుతున్నావు కావచ్చు కపట నాటక సూత్రధారి అని చెప్పేసి అన్నాడు. అసలు ఏం అడిగాడు, తిను ఏం చెప్పింది, తను ఏమంటారు మన నలమకం వేసుకొని ఎందుకు కూర్చున్నది కొన్నింటికి అన్నట్టుగా చూద్దాం ఇప్పుడు ఏమేమి అడిగారు అని చెప్పేసి. మనకి అంటే మనకి తను ఎలిమినేట్ అయిపోయాక వెంటనే మనకి బజ్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు కదా. సో హాయ్, హలో, నమస్తే, నేను మీ అంబటి అర్జున్, బిగ్ బాస్ 8 అని చెప్పేసి అనుకుంటూ మనకి స్టార్ట్ అయిపోతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే సామెత మనకు తెలుసు. హౌజులో ఆమె చేసే హడావిడి అంత ఇంత కాదు, కానీ ఆట మాత్రము కొంచెమే అని చెప్పేసి మనకి ఇంకా సోనియాది స్టార్ట్ చేసేస్తారు ఇంటర్వ్యూ. మనకి సాంగ్ తోటి సోనియా ఎంట్రీ ఇచ్చేస్తుంది. అమ్మో, అసలు ఎంత తెలుసా కాన్ఫిడెంట్గా అందరూ అట్లనే ఉంటారు అనుకున్నట్టుంది. సో హౌస్లో 2-in-1 ట్రాక్ నడపడం వల్లనేమో మీరు ఎలిమినేట్ అయ్యారు చేశారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అన్నట్టు అంబటి. సో హగ్గిస్తుంది. ఈ హగ్గులో అంత స్పెషాలిటీ ఏముందో నాకైతే తెలియదు, కానీ లోపల మా వాళ్ళు ఇద్దరు ఎందుకు కకృతి పడ్డారంటే మళ్ళీ ఇవ్వాలన్నట్టు. అమ్మ అసలే ఆమె ఇక వద్దులే అండి, మంచి మాటలు మనకి. సో ఇక్కడ వచ్చేసండి 5 టాపిక్స్ ఉంటాయి. ఒక టాపిక్ని చూస్ చేసుకోవాలి. దానికి మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అని అంటే నేను చెప్పే రీతిలో నేను చెప్తానంటే. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌస్లో బాండింగ్ గురించి అని చెప్పేసి వస్తుంది. బెస్ట్ బాండింగ్ ఎవరితోటి ఉంది అంటే ఇక ఆల్మోస్ట్ అసలు ఆమెకి బస్ ప్రోగ్రామే వేస్ట్, అర్జున్ టైమింగ్ వేస్ట్, ఆ వీడియో తీయడం వేస్ట్, దాన్ని ఎడిట్ చేయడం వేస్ట్, అంతా వేస్ట్. ఆల్రెడీ జనాలను అడిగేసినాయి, జనాలు మాట్లాడింది అంతా కలిపి ఒకటి వీడియో వేసేసి ఆమె ఆన్సర్ ఏంటిది అని చెప్పమంటే అయిపోతుండే. అసలు ఆల్ ద టైమ్ నిఖి పృథ్వీ అని చెప్తుంది అన్నట్టు. సో అబ్బాయి అని కూడా చెప్తుంది. పాపం ఏదో చెప్పాలని చెప్పినట్టు అనిపించింది. మీ ఫీలింగ్ ఉందో పక్కకు పెడితే అంటే మీరు వాళ్ళతోటి ఏ బాండింగ్లో ఉన్నారు, వాళ్ళైతే మదర్ బాండింగ్ అనుకున్నారు, మీరేమంటారు నేను ఆ బాండింగ్కి ఏం పేరు పెట్టలేదు అని చెప్తుంది. అమ్మో, మదర్ అనుకున్నారా సిస్టర్? అసలు ఈమె ఏం పేరు పెట్టలేదంట. అందులో అండి ఫ్లిప్ టాపిక్కి తగ్గట్టు ఒకసారి మదర్ అన్నది, ఒకసారి గైడెన్స్ ఇస్తున్నానన్నది, ఒకసారి ఆ బాండింగ్కి ఏం పేరు పెట్టలేదు అని అన్నది. అర్జున్ అడిగిన ఒక్కొక్క దానికి భలే ఫ్లిప్ చేసుకుంటూ తికమక పెట్టుకుంటూ కన్ఫ్యూజ్ చేసుకుంటూ భలే ఆన్సర్ ఇచ్చింది. అక్కడికి అర్జున్ అనేసాడు, అక్క ఇది నేను వాళ్ళు కదా కన్ఫ్యూజ్ అయినట్టు ఫ్లిప్ అయినట్టు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇన్ఫ్లుయెన్స్ గాను అని చెప్పేసి చెప్తాడన్నమాట. లోపల బాగానే మండింది అమ్మకి, కానీ బయటికే అలాగే నవ్వాలి కదా, మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది అని చెప్పేసి బ్యాడ్ ఏమన్నది ఎప్పుడో అయిపోయింది. కానీ సో ఇంకా వచ్చేసానండి హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాడన్నమాట. మన యష్మితోటి గొడవ, విష్ణుతోటి గొడవ అవన్నీ చెప్తూ ఉంటుంది. ఇక నిఖిల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏ రకంగా నీకు బెస్ట్ ఫ్రెండ్, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఏంటిది అని అడిగిండన్నాను కదా. సో అప్పుడు ఏంటనంటే ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, మాకు చూసే జనాలకి మాకు అలా అనిపించలేదు అక్కో అని చెప్పేసి అన్నాడన్నట్టు అర్జున్. సో అర్జున్ ఆ విధంగా అనగానే వెంటనే ఫ్లిప్ చేసేసి కుకింగ్లో కామన్ థింగ్ మా ఇద్దరికి అని చెప్పేస్తుంది. ఓన్లీ కుకింగ్ విషయంలోనేనంట. సో ఇక్కడ డిసిషన్ తీసుకున్నప్పుడు పిక్ చేసి దాన్ని అంతా డిఫరెంట్గా చెప్తారు ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు. సో దానికి ఆమె దగ్గర కరెక్ట్ ఆన్సర్ అనేది లేదండి. లాస్ట్ 3 వీక్స్ నుండి మీతోటి బాండింగ్ ఉంది కాబట్టి వానికి నిఖిల్ గురించి అడిగాడండి. ఏంటనన్నా అంటే ఫస్ట్ వీక్లో ఉన్నటువంటి నిఖిల్ లాస్ట్ 3 వీక్స్ తర్వాత లాస్ట్ 3 వీక్స్ నుండి లేడు, వాని ఆట సంకనాకి పోయింది అని చెప్పేసి అందరు ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు. మా ఫీలింగ్ కూడా అదే, జనాలు ఎవరైనా కానీ ఆట చూసిన వాళ్ళు ఎవరైనా అంతే అంటే అది వాళ్ళ థింకింగ్ నేచర్, నేనేమి చెయ్యలేను, నేను గైడెన్స్
ప్రిఫరెన్స్ ఇచ్చాను అంతే, ఒక బాండింగ్ ఇచ్చాను అని చెప్పింది అన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే విష్ణు విషయంలో కానివ్వండి, అబ్బాయి విషయంలో కానివ్వండి, తను వచ్చి నాతో మాట్లాడలేదు అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయారు కదా అని అంటే, అవును నాకు హర్టింగ్ అనిపించింది, నేను ఫీల్ అయ్యాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. హౌస్లో వాళ్ళని మ్యానిపులేట్ చేసినట్టు నన్ను చేయొద్దు అని చెప్పేసి అర్జున్ అంటాను. ఎట్లా చెప్పింది ఆ విషయాన్ని అని అంటే, అదో నవ్వుకుంటూ మన గోతులు తీసినట్టు అదో రకంగా. ఇక ఏంటనంటే ఇక మనం వాళ్ళు చెప్పింది ఓకే మనమే తప్పు అర్థం చేసుకున్నాము అన్నట్టు కొందరు చెప్తారు. కొందరు పర్సన్స్కి రియల్ లైఫ్లో కూడా మనకు అట్లాంటి వాళ్ళు చాలా తారసపడుతూ ఉంటారు. సో ఏంటనంటే అన్నాక, సో ఇంకా విష్ణు నిఖిల్ సోనియా గురించి అడిగినప్పుడు జరిగింది నేనేం చెయ్యలేను అని చెప్పేసి అంటుంది. ఓకే, మనకి నామినేషన్స్ అప్పుడు కానివ్వండి, దానప్పుడు కానివ్వండి, అన్నీ ఒక్కొక్క దాని గురించి అడిగేశాడనమాట. ఏమంటారు, మీరు బాగుపడడానికి పృథ్వీ గురించి అడిగాడు. పృథ్వీ ఇదేంటని అంటే, మీరు రెచ్చగొట్టారు, గొడవ పెట్టుకోమని పంపించారంటే, నేను అక్కడ రెచ్చగొట్టలేదు, సో తనని రెచ్చగొట్టారు అని చెప్పేసి అంటుంది. నిజమే కదా, అప్పుడు ఎక్స్ టాస్క్లో తనే మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఆ హీట్ ఆఫ్ ది ప్రతిదానికి ఒక సెంటెన్స్ అయితే నేర్చుకొని వచ్చిందండి, హీట్ ఆఫ్ ది మూమెంట్ అని చెప్పేసి. సో కొంచెం తర్వాత అర్జున్ ఇంకొక పని చేశాడు, ఏంటో చూద్దాం. ఇంకా నేను చాలా చెప్పిన ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా అగ్రెసివ్ పడాలి. 30 years ఎబో పర్సన్స్ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, వాళ్ళు పేరెంట్స్ దగ్గర పెరిగిన వాళ్ళు, ఏ చెట్టుకో గాలికో పుట్టకో పుట్టేసి వచ్చిన వాళ్ళు కాదు కదా. నువ్వు చెప్పు, నువ్వు వచ్చిన 4 వారాలకి, నువ్వు వచ్చిన నెలకి, 1 వీక్కి నువ్వు ఎప్పుడు అగ్రెసివ్గా ఉండాలి, ఎప్పుడు నిదానంగా ఉండాలి అని చెప్తే వాడు నమ్మిండా, వాడు దాన్ని ఫాలో అయ్యి. అమ్మ తోడు ఏమన్నా అనుకున్నాను. అమ్మో నిజంగా అండి, మనం ఇంకా నేను లైవ్లో ఎక్కువగా చూడలేదు, కానీ లైవ్లో చూసిన వాళ్ళు మాట్లాడడంలో తప్పులేదు సోనియా గురించి, లైవ్ చూసిన వాళ్ళు. సో ఇంకా ఇక్కడ వచ్చేసా అండి, ఇంకా చాలా చోట్ల మీ వ్యవహారం ఎట్లుంది అని అంటే, కర్ర బిరవకూడదు, పాము చావకూడదు అన్నట్టు ఉంది అని అంటే, ఇక దానికి మీరేమని పేరు పెట్టుకున్నా నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉంది అన్నట్టు. బేసిక్గా ఏంటి అని అంటే, గిల్లితే గిల్లించుకోవాలి కానీ కంప్లైంట్ చేయకూడదు మీ గురించి అని చెప్పేసి అంటాడు. సో ఇది కరెక్ట్ అనిపించిందండి సామెత తనకి సంబంధించి. ఏంటంటే తను ఏ చేసినా మనము భరించాలి, తనని ఏది అనకూడదు. అది ఏ విషయంలో కానివ్వండి, నామినేషన్స్ అప్పుడు కానివ్వండి, మన కుకింగ్ విషయంలో కానివ్వండి. మొన్ననైతే ఇంకా పెద్ద జోకు, నువ్వు వచ్చి చెప్తే నాకు అలా ప్రెషర్ పెరిగిపోద్ది. ఏమన్నాడు, కుకింగ్లోకో వంట రూమ్లోకో వంట చేసినట్టు, ఏదో చేసినట్టు. అది ఏంటని అంటే నబీల్ చెప్పాడు కాబట్టి సీత కోపం అప్పుడు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సీత కోపం వచ్చింది కాబట్టి మీరప్ చేసుకోవాలి, తనని చేయమనాలి అని చెప్పేసి చెప్పింది కాబట్టి చేసింది. లేదంటే 3 weeks నుండి ఎక్కడ చేసింది అయ్యా? 3 weeks నుండి ఏమైనా కూర్చుండి ఈలం తప్పు తీసుడు ఆలం తప్పు తీసుడు తప్పేసి ఏం చేయలేదు తను. సో ఇంకా అక్కడ వచ్చేసామండి, అస్సలైంది మనకి హక్స్ ఏవి చూపించేశారన్నమాట. సో అక్కడ ఏంటన్నా అంటే, ఇందులో ఏం తప్పు కనిపించింది నాకైతే ఏం అర్థం అవ్వలేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం అమ్మతో ఒక్కొక్క సీన్ అయితే బీభత్సం కదా అండి అసలు. ఓకే చూపించడు కూడా అండి, ఎమోషనల్లీ ఎందుకు చూపించారు నాకు అర్థం కాలేదు. తను ఏది నవ్వేది అదే చూపించారు, మిగతా అదేం చూపించలేదు ఎందుకో. మళ్ళీ ఇంకా జనాలకు ఇంకెక్కడ రాంగ్ పోర్ట్రేట్ అవుతుందోనో మరి ఏందో తెలియదు. కానీ ఇంకా వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నామినేషన్స్ అండి. నామినేషన్స్ గురించి వచ్చినప్పుడు నువ్వు ప్రేరణ అన్నవి ఇట్స్ నాట్ ఏ పిక్నిక్, ఎంజాయ్ చేయడానికి రాలేదు అని చెప్పేసి నువ్వు స్టార్టింగ్లో ప్రేరణను నామినేట్ చేసావు, కానీ మీరు 3 weeksలో చేసింది ఏంటి అని చెప్పేసి మనకి అర్జున్ అడిగాడు. అంతే కదా, అందరూ అంతే. తినని అడిగినప్పుడు అందరూ అంతే కదా, అందరు చేశారు. నేను కూడా గేమ్స్ ఆడాను, ఖాళీ టైంలో కూర్చున్నాను, ఏం చేశాను, మరి అప్పుడు ప్రేరణ ఎందుకు నామినేట్ చేసావని చెప్పేసి అడిగితే ఆమె దగ్గర ఆన్సరే లేదన్నమాట. సో ఇంకా మీరు చేసింది అదే కదా, సోఫా లోపల టాకింగ్ చేయడము. ఇంకొకటి ఏంటి అని అంటే, సిగరెట్ మానేస్తే నువ్వు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పావు, అది ఎంతవరకు కరెక్టు అని ఇది ఒక్కటి కరెక్ట్ అడిగాడండి. ఏంటో అర్థమే కాలేదు, ఆమె ఏ ఉద్దేశంతో అన్నదో అర్థమే కాలేదండి. ఇంకా వచ్చేసి అవన్నీ అడుగుతాడు. నిఖిల్ అబ్బాయి మీద అదేంటిది మన డిస్కస్ జరిగినప్పుడు బెలూన్ టాస్క్లో కానివ్వండి, ఎక్స్ టాస్క్ అప్పుడు కానివ్వండి, నువ్వు రెచ్చగొట్టేట్టినట్టే అనిపించింది కానీ వాళ్ళని కూల్ చేసినట్టు అనిపించలేదు అని అంటే, లేదు నేను చాలా కూల్ చేసాను, మీకు ఎవరు చెప్పారో, మీరు కరెక్ట్గా చూడలేదు అని అంటే, అక్క అక్కడ
హీట్ ఆఫ్ ది మూమెంట్ అని అంటది. హీట్ ఆఫ్ ది మూమెంట్ అని మళ్ళీ అని అంటే అర్జున్ అంటాడు, అక్క నేను సీజన్ 7లో ఉండేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమంటారు మనం ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసినవా అని నువ్వు మాకు ఏదో రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కరెక్ట్ ఆన్సర్ నీ దగ్గర నుండి రాలేదన్నట్టుగా మాట్లాడతా భలేగా అనిపించిందండి అర్జున్. అలా అంటే నిజంగా చెప్తున్నా, ముగ్గురిది బస్ చూసింది ఒక ఎత్తు. అసలు బిగ్ బాస్ ఈ బస్ పెట్టినప్పటి నుండి ఎవరిది కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా ఎవరు చూసి ఉండరు కావచ్చు. ప్రోమో అయినా ఇంటర్వ్యూ అయినా అసలు మన ముందు ముందు కూడా ఇట్లాంటివి వస్తాయో రావో తెలియదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లాన్ అండ్ చీఫ్ టాపిక్ అనమాట. కంగ్రాట్స్ అని చెప్తాడు. ఆమె కనీసం ఎందుకు కంగ్రాట్స్ అని కూడా అడగదా అండి. 3 వీక్స్ మీరు చీఫ్గా ఉన్నారు కదా అందుకు కంగ్రాట్స్ అని అంటే ఓకే థ్యాంక్ యూ అని అంటే, మరి నేను చీఫ్ ఎక్కడ అయ్యాను, మరి నేను ఎక్కడ చీఫ్కి పార్టిసిపేషన్కి నేను ఎక్కడ గేమ్స్ ఆడని చెప్పేసి కూడా అడగదన్నమాట. మొత్తం మీద మీరే నడిపించారు అని చెప్పేసి ఆడియన్స్ అనుకుంటే అది వాళ్ళు చూసే తీరు వాళ్ళు చూసిర్రు. నేను ఏది చెప్పలేదు, నేను చెప్పాను డిసిషన్స్ తను తీసుకున్నాడు. కాకుంటే మాకు అలా అనిపించలేదు అక్క, మొత్తం వెనకాలండి నడిపించింది అంతా నువ్వే అనిపించింది అని చెప్పేసి చెప్తాడనమాట. మొత్తానికి చేయాల్సింది అంతా చేసేసి నాకు ఏం తెలియదు అన్నట్టుగా నువ్వు కూర్చుంటావు అక్కడ సోఫాలో అని చెప్పేసి అంటాడు. మొత్తానికైతే నువ్వు కపట నాటక సూత్రధారివి, మొత్తం హౌజులో ఆ విధంగా ఉండి నిఖిల్ అండ్ పృథ్వీ గేమ్స్ స్పాయిల్ అవ్వడానికి, హౌజులో అంతా గొడవలు కావడానికి మొత్తం నువ్వే కపట నాటక సూత్రధారివి అన్నట్టుగా చెప్పేస్తాడన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అంటే మణికంఠ విషయం కూడా అడుగుతారు. మణికంఠ అది మొన్న సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ దాంట్లో మణికంఠను తీసేస్తారు కదా, అప్పుడు ఆ టాపిక్ గురించి అడుగుతాడన్నమాట. ఆ టాపిక్ గురించి అడిగితే తను ఎక్కడ ఫిజికల్గా ఉన్నాడు, తను ఎక్కడ స్ట్రాంగ్ అని చెప్పేసి మళ్ళీ అర్జున్ తోటి అంటుంది. తను మీరు ఆ మాట అంటే మణికంఠ ఒక మాట అన్నాడు, 100% గేమ్ నువ్వు ఎక్కడ ఇచ్చావు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు తను అన్నాడని కాకపోతే నేను అడుగుతున్నాను, ఆటపరంగా అడుగుతున్నాను, మీరు 100% ఆఫ్ ద గేమ్ ఎక్కడ ఇచ్చారు అంటే కుకింగ్లో ఇచ్చాను అక్కడ. నేను అడిగాడు నువ్వెక్కడ 100% ఇచ్చావని చెప్పేసి అడిగాడు. మాకు కూడా నీది ఎక్కడ కనిపించలేదు. క్యాబేజ్ టాస్క్లో కూడా నువ్వు స్పోర్టివ్గా ఆడలేదు, మెల్లమెల్లగానే వెళ్ళిపోయావు. మళ్ళీ ఇంకొకటి మన నడుముకి అదేంటి 2 sides ప్లేట్స్ పెట్టేసి బాల్స్ ఉన్న దాంట్లో నువ్వు ఎక్కడ స్పోర్టివ్గా ఆడావు, మధ్యాహ్నం గివప్ ఇచ్చేసావు అంటే ఫస్ట్ వేయడానికి వెళ్ళాను పడిపోయాయి, నెక్స్ట్ టైం అప్పటికే నిఖిల్ వేసేసాడు, ఇంకా నేను కాన్ఫిడెన్స్. మరి నువ్వెక్కడ ఆడినట్టు, మరి నువ్వు ఫిజికల్గా ఇక్కడ ఉన్నావు, మెంటల్గా ఎక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నావు అని చెప్పేసి అడిగాడు అన్నమాట. ఆడింది మణికంఠ, అందుకని చెప్పేసి మణికంఠ మాట్లాడాడక్క అని చెప్పేసి చెప్తాడన్నట్టు. అదేం లేదు అసలు హౌజులో ఏం జరుగుతాయో మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఎగ్ గీస్తాడు కదా, అంటే మనకి చీఫ్ టాస్క్ అప్పుడు మనకి రెడ్ ఎగ్ ఇస్తారు కదా, ప్రభావతి 2.0లో రెడ్ ఎగ్ వస్తుంది. సో అప్పుడు మీరు అర్హులు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా అర్హురాల్ని. డిసిషన్ మేకింగ్లో కానివ్వండి, ప్లానింగ్లో కానివ్వండి, టైం సేవింగ్లో కానివ్వండి, అన్నిట్లో నేను కరెక్ట్గా చెప్తాను, కరెక్ట్గా ఉంటాను అని చెప్పేసి చెప్తుంది. అందుకే నిఖిల్ ఇచ్చాడని చెప్తుంది. అసలు నీకు నిఖిల్ ఎందుకు ఇచ్చాడో తెలుసా, ఒకసారి ఏవి చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి మనకి ఏవి చూపిస్తారనమాట. మనకి అబ్బాయితోటి మాట్లాడతాడు కదా నిఖిల్, ప్రతిసారి నా పర్సనల్ లైఫ్లో మధ్యలోకి వస్తుంది, కూర్చోవాలంటది, నిల్చోవాలి అని అంటే అది బాగా పొట్రేట్ చేస్తుంది అని చెప్పి ఆ వీడియో మనకి చూపించారన్నమాట. ఇంకా అప్పటికే తుస్సు పోయింది అన్నట్టు ఆమెకి బ్లాస్ట్ అయిపోయింది టైర్ అనేది. సో ఇంకా అసలు చూసారు కదా, మీకు అసలు నిఖిల్ నువ్వు చీఫ్గా ఉంటే నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇచ్చాడు తప్పించి, కానీ నువ్వు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నువ్వంటే గెలుస్తావని చెప్పేసి అని ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తాడన్నట్టు అర్జున్. గైడెన్స్ అవసరమా అని నువ్వు అనుకున్నావు అంతే, కాకపోతే అక్కడ నిఖిల్ అలా అనుకోలేదు అని చెప్పేసి చెప్పాడు. హౌస్లో వీకెస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటున్నావు? సో నేనే అనుకుంటున్నా ఫస్ట్, నువ్వు కాకుండా ఇంకెవరు అని అంటే నైనిక అని చెప్తుంది. నైనిక ఎందుకు అని అంటే 3 వీక్స్ నుండి తను ఏం ఆడట్లేదంటే, మరి నువ్వు ఫస్ట్ వీక్ నుండి కూడా నువ్వేం ఆడలేదు కదా అక్క, మరి నువ్వు కూడా 3 వీక్స్ నుండి ఏం ఆడలేదు కదా, కూర్చుని ముచ్చట్లు పెట్టినావు అంతే అని చెప్పేసి చెప్తాడన్నమాట అర్జున్. కానీ మంచిగా అన్నాడు అండి. ఇంకా ఇక్కడ అండి మనకి వచ్చేసి ఏమంటారు అంటే
ఆడియన్స్ ఏంటనంటే నీ వల్లనే నిఖిల్ గేమ్ అనేది స్పాయిల్ అవుతుంది, వీక్ అయిపోతున్నాడు, వీక్ పర్సన్ నిఖిల్ అని చెప్పేసి బయట జనాలు అందరూ అనుకుంటున్నారు అని అంటే నేను చెప్పాను, గైడెన్స్ ఇచ్చాను, దాన్ని ఫాలో, అది తన ఇష్టం, గైడెన్స్ వల్లనే వచ్చిండు అని అంటది, మళ్ళీ నేను గైడెన్స్ ఫాలో కాలేదు అని అంటది. ఇక్కడ నిఖిల్ ఒకటి మన అర్జున్ ఒకటి అడుగుతాడండి, మరి గైడెన్స్ ఇచ్చిన అని అంటున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు కదా, మరి టాప్ 3లో ఉంటాడు అని టాప్ 5లో ఉంటాడు అని చెప్తాను. ఏంటంటే మరి ఉంటాడు అనుకుంటున్నావు, మరి నువ్వు గైడెన్స్ ఇచ్చేదానివి లేవు కదా, మరి తను ఎలా ఆడతాడు అని అంటే వాళ్ళు కూడా తొందరలోనే బయటకు వచ్చేస్తారు. వాళ్ళు తీసుకునే డిసిషన్ వల్ల అమ్మా ఇక వానికి ఆట లేదు, వానికి ఇక లైఫ్ లేదు, వానికి ఓన్ మైండ్ లేదు. ఇక ఈమె వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాకనే ఆయన అన్నీ నేర్చుకున్నాడు అన్నట్టుగా చెప్తుంది అన్నట్టు. ఇక చిన్నప్పటి నుండి ఇప్పుడు 30 years ఏవో వచ్చినాకప్పటి నుండి ఆయనకి ఏం తెలియదు, గైడెన్స్ తెలియదు, ఎట్లుండాలి తెలియదు, ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి తెలియదు, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి తెలియదు, అన్నీ ఈమెనే నేర్పేసి వచ్చిందన్నమాట. సో హౌస్లో వచ్చేసి క్లామ్తో పాటు గేమ్ గురించి కూడా మాట్లాడుకుందామా అని చెప్పేసి చెప్తాడన్నట్టు. ఆడపులి అని మీరే ఎలా పేరు పెట్టుకున్నారు అని అంటే నన్ను ఇంట్లో అందరూ అలానే పిలుస్తారు అని చెప్పేసి చెప్తుంది. ఆడపులి అంటే ముందు వచ్చి ఆడాలి, కానీ పిల్లిలాగా వెనకాల ఉండి ఒకరిని పుష్ చేసి ఇంకొకరిని ట్రిగ్గర్ చేసి నాకేం తెలియదు అన్నట్టుగా అంటుంటే నేను అలా నువ్వు అసలు నువ్వు ఏం ఆడలేదు కాబట్టే జనాలు నిన్ను బయటికి పంపించారు, నువ్వు ఆడితే నిన్ను ఎందుకు బయటికి పంపిస్తుండే, వేరే వాళ్ళు వస్తుండే అని చెప్పేసి అంటాడనమాట. నైనికను కూడా వీక్ పర్సన్ అన్నందుకు అర్జున్ చాలా మంచిగా అన్నాడండి. తను ఆడింది, తను ఆడలేదని కాదు. మణికంఠను కూడా అంటాడండి. మణికంఠన అంటే అర్జున్కి కొంచెం అగ్రెసివ్గా అన్నట్టు మాట్లాడేశాడు. ఏంటంటే మణికంఠ ఆడలేదు అని చెప్పొద్దు అని చెప్పేసి చెప్తాడు. మళ్ళీ ఇంకా నామినేషన్స్ అప్పటి గురించి కూడా చాలా టాపిక్స్ వస్తాయండి. విష్ణుని పేరెంట్స్ ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడకపోతుంటేవి అని చెప్పేసి అంటాడు కదా, మరి హగ్గుల గురించి నీ చూసినప్పుడు నీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నావు అని చెప్పేసి అని అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా రిసీవ్ చేసుకుంటారు అని అన్నది. అమ్మో అనిపించింది. ఇంకా మరి ఆ పేరెంట్స్ భలే ఉన్నారు, ఈమె భలే ఉన్నారు. పేరెంట్స్ని అనొద్దండి ఎప్పటికైనా కానీ, మనం చేసేదానికి పేరెంట్స్ ఎందుకు బాధితులు అవ్వాలి చెప్పండి, తప్పు కదా. అది ఒకటి. మళ్ళీ నబీల్ని కూడా చాలా మాటలు అన్నది. ఇక్కడ ఒకటి అడుగుతాడండి, ఆదిత్యని నామినేషన్స్ చేసినప్పుడు మన వీక్ నామినేషన్ చేసినప్పుడు నువ్వు నీకు విన్నింగ్ పర్సన్విగా నీకు ఎంతూజియాజం లేదు, నువ్వు అసలు హౌస్లోనే ఉండవద్దు అని మీరే చెప్పుకుంటున్నారు, నేను ఎక్కువ రోజులు ఉన్నాను అని చెప్పేసి నామినేషన్ చేశారు కదా. మరి మీరు ఏ విధంగా బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చామో అని చెప్పేసి దాన్ని యూటిలైజ్ దాన్ని ఉపయోగించుకోవాలి, ఆ అవసరాన్ని మంచిగా ఆడాలని చెప్పిన మీరు మరి ఎందుకు ఆడలేదు, ముచ్చట్లు పెట్టుకుంటే ఎందుకు కూర్చున్నావు అని అంటే అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, బయట జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఏమి చెయ్యలేను, నా ఆట నేను 100% ఆడాను, 100% ఇచ్చాను, చాలా బాగా ఆడాను నేను అని చెప్పేసి అంటున్నది. ఆ తర్వాత హౌజులో వేరే వాళ్ళు కాకుండా ఓన్లీ పృథ్వీ అండ్ నిఖిలే ఇద్దరే ఉన్నారా, మీకు వేరే వాళ్ళతో మీకు ఎందుకు బాండింగ్ లేదు, ఒక ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు ఆ హౌస్ అడుగుతాడండి. ఎవరెవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరెవరు ఆడరు అని అంటే తను వచ్చేసి ఒకసారి హౌస్లో నేమ్స్ అందరి పేరు చెప్పండి అని అంటది అన్నట్టు. అంటే మీరు 4 weeks ఉన్నారు, మీకు హౌస్లో వాళ్ళ నేమ్స్ కూడా తెలీదా అని చెప్పేసి అర్జున్ అంటాడు. ఏంటనంటే అదేమంటారు, నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు, నీకు హౌస్లో ఓన్లీ నిఖిల్ అంటే పృథ్వీతోటే ఉన్నావు, హౌస్ మేట్స్ పేరు నేమ్స్ కూడా అందరి పేరు మర్చిపోయినావా నువ్వు అని అంటే వాళ్ళు ఎవరు తనతో నన్ను కలుపుకోలేదు, వాళ్ళు ఎవరు నాతోటి కరెక్ట్గా మాట్లాడలేదు అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. అక్కడ చాలా టాపిక్స్ వచ్చాయండి, నామినేషన్స్ అప్పుడు గురించి కానివ్వండి, గ్రూప్ డిస్కషన్ గురించి కానివ్వండి, తను ఏది కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు. కానీ లాస్ట్కి వస్తే మాత్రము ఫస్ట్ ఏమో నేను బాండింగ్కి నేను దానికి ఏం నేమ్ పెట్టలేదు అని చెప్పేసింది. కానీ తర్వాత మళ్ళీ మదర్ బాండింగ్ అని పెట్టింది. మదర్ బాండింగ్ అనే మాటకి మదర్ బాండింగ్కి వాల్యూ లేకుండా చేసిందండి, చెప్తున్నా నిజంగానే. సో ఒక మదరు ఓకే పండబెట్టుకోవడం ఒక లిమిట్ అంటూ ఉంటుంది, పిల్లలు పెద్ద పెరిగాక అబ్బాయిల దగ్గర కానివ్వండి అమ్మాయిల దగ్గర కానివ్వండి. సో ఆ విధంగా ఎవ్వరు బిహేవ్ చేయరు మదర్ అనేది. సో ఎందుకో కరెక్ట్ అనిపించలేదు, మదర్ బాండింగ్ అనే దానికి మదర్ అనే మాటకి బాండింగ్కి వాల్యూ లేకుండా చేసినట్టు అనిపించింది.
సో ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నీ మనం చూసినా కూడా గలీజ్ అనిపిస్తుంది మాట్లాడడానికి. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉందా మీకు మరి. కానీ లిమిట్లెస్ రాల్స్ దింపాడండి అసలు. మనకి ఆడియన్స్ బజ్జా అని మనకి మెసేజ్లు కూడా చూపించారు. ఇప్పటి వరకు ఏమంటారు ఆ టాపిక్ గురించి అనే అవసరమే రాలేదంట. ఫస్ట్ టైం అంట మన ఓన్లీ సోనియాకి ఒక్కదానికే చూపించారన్నమాట. ఈ సండే తనను ఎలిమినేట్ చేయండి, కొబ్బరికాయలు కొడతా అనడం, తను డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతుంది, పేరెంట్స్ గురించి మాట్లాడుతుంది, తను ఆ విధంగా కరెక్టా అని చెప్పేసి అనడము, తను గేమ్స్ ఏం ఆడతలేదు అని చెప్పేసి ఒక 3 or 4 చూపించారండి. చాలా చూపిస్తే బాగుండు అనిపించింది. అక్కడిదక్కడనే మనం చేసుకుంటుండేమో అనుకున్నట్టున్నారు. సో ఇంకా ఆ హగ్గులకు కూడా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పేసి హౌస్లోకి వెళ్ళిపోయే ముందు 5 గర్ల్స్ గ్రూప్గా మెయింటైన్ అయిపోయి నా పైన నన్ను ఎలిమినేట్ చేశారు. నిన్ను గ్రూప్లో వాళ్ళు ఎలిమినేట్ చేయలేదమ్మా, బయట జనాలు ఓట్లు అయ్యాక చిరాకు వచ్చి ఎలిమినేట్ చేశారు. వెళ్ళేటప్పుడు ఆ విధంగా అన్నది, మళ్ళీ ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఈ విధంగా అన్నది. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉంటాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకొకటి అండి, సోనియాని రతికతోటి పోల్చారు, కానీ రతిక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయలేదు. తను ప్రశాంత్ తోటి లవ్ ట్రాక్ నడిపినా కానీ ఏమంటారు మన గేమ్స్ చాలా బాగా ఆడింది. రయం ఇచ్చేసి ఆ రయంని లూప్ చేసుకుంటూ పోతే ఎన్ని టైమ్స్ ఆ సెంటెన్స్ వచ్చింది రయంలో అని అంటే తక్కువ ఆన్సర్ చెప్పింది. తను గేమ్స్లో ఎఫర్ట్స్ బాగా పెట్టింది. ఎప్పుడు ఇంకొకరితోటి టాలీ చేయొద్దు.